అమేజింగ్ అసలు. అంటే ప్రతి సీక్వెన్స్ సూపర్గా ఉండింది. ఎస్పెషల్లీ ఫైనల్గా లైక్ ఏమండి మీ దీపం గుర్తు అది అంటే రివీల్ చేస్తే మళ్ళీ మిస్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు. బట్ అమేజింగ్గా ఉండింది ఆ ట్రాక్ అయితే. హిల్లేరియస్ అసలు. పడి నవ్వుతున్నారు మా థియేటర్లో. సో ఇప్పుడు ఎవరిని వేదిక మీదకి పిలుద్దాం అంటే ఇంత బ్యూటిఫుల్గా అందరినీ క్యాప్చర్ చేసిన డిఓపి యువరాజ్ గారిని అండ్ అలాగే సూపర్గా ఆ డైరెక్షన్ ఆ వర్క్ అంతా చేసి మన ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చిన గాంధీ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సార్ ముందు స్పీచ్ స్టెప్ అదేంటి ఎప్పుడు యాక్టర్స్ మాత్రమే డాన్స్ చేస్తారా, టెక్నీషియన్స్ చేయరా? చెయ్యాలి నవీన్ గారు చేయాలి అంటున్నారు ఖచ్చితంగా. ఫస్ట్ స్పీచ్, దాని తర్వాత స్టెప్. సార్ నిజంగానే నాకు మీరు యా అందరికీ నమస్కారం. ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన దానికి ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా రాజుగారు చెప్పినట్టు అందరికీ థియేటర్ అంతా జనాలకి నవ్వించిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈజ్ అన్ వన్ మ్యాన్ షో. చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు అది ఈ స్టీల్ ద షో కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీనాక్షి యూ హ్యావ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ పేషెన్సీ. థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇది హిట్ సినిమాని చెప్పి కాల్ చేశారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్మయ్ అండ్ మారి గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రావు రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో 4-5 ఫిల్మ్స్ చేశాను బట్ స్టిల్ కొత్తగా చూసినట్లే ఉంది సార్. మీరు ఇంత ఫ్రెష్గా సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లడ్డు అండ్ చర్మక్ చంద్ర సార్ అండ్ మహేష్, చాలామంది ఆర్టిస్ట్ అందరూ థియేటర్లు అందరినీ నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. గాంధీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా మంది ఉన్నారండి మా టీం అందరు, కో డైరెక్టర్ రాయుడు గారి నుంచి డైరెక్షన్ టీం అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మై అసిస్టెంట్స్ టీమ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డబుల్ సక్సెస్ మీరు సంక్రాంతికి మొత్తం 2 సక్సెస్లు అందుకున్నారు అనమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నా మోనా గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం, కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ ప్లీజ్ గాంధీ గారు మీరు అంత సీరియస్గా చూడండి. నిజంగానే నాకు యా సుకుమార్ గారే అనుకుంటున్నాను నేను ఆయన్ని. ప్లీజ్ లేదు మీరు మాట్లాడండి ఫస్ట్. ఎందుకు లేడీస్ ఫస్ట్ అంటారా? లేదు మీరు మాట్లాడండి పర్లేదు. ఆల్రెడీ యువరాజ్ గారు ముందు మాట్లాడేశారుగా. అందరికి నమస్కారం అండి. హ్యాపీ కనుమ. చెప్పేది ఉందన్న థియేటర్లో ఫిక్షనే చెప్తుంది ఏం చెప్పాలన్నా, అంతకన్నా మించి నేనేం చెప్పలేకపోతున్నాను. అయితే ఒక్కటి చెప్పాలి సార్, ఈరోజు మీరు విజువల్ చూస్తున్నారు, ఆ మ్యారేజ్ సీన్స్ కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, మ్యారేజ్ సాంగ్ ఎక్కడ చేశారు, తర్వాత చారులత హౌజ్ ఎక్కడ చేశారు, ఇవన్నీ. దీని అంతటికి కారణం మా వెనకాల ఉండి నడిపించిన వంశీ గారు సార్. ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఇవ్వండి సార్. బడ్జెట్ విషయంలో ఏ రోజు కూడా మమ్మల్ని అసలు వెనకంజ ఏమీయలేదు వంశీ గారు, చాలా ముందు నడిపి. థ్యాంక్ యూ సార్. అలాగే నవీన్ గారు, చిన్మయ్ గారు, రావు రమేష్ గారు సార్, మీరు అందరూ, లడ్డు, చందుభాయ్, మహేష్, అందరికి థ్యాంక్ యూ. తర్వాత మన సార్ మీ పేరే మర్చిపోతున్నా, మారి గారు. ఈ సంతోషంలో పేరు కూడా గుర్తు రావట్లేదు. అలానే మా సార్, మా యువరాజ్ గారు మా వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేసి, నాకు సపోర్ట్ చేసిన మన క్రూ యూనిట్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఒకళ్ళ పేరు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన యాక్టర్స్ని బ్యూటిఫుల్గా కాస్ట్యూమ్స్లో చూపించిన మోనా విల్ స్పీక్ నౌ. Hi everybody, thank you so much for this opportunity. This is the first time I'm speaking on the stage. I'm a little nervous. But firstly, I would like to start with... Okay, good, thanks. Naveen Garni, nenu first kalsinappudu, he's the one who narrated me the whole story. And he's not just the actor, story is his and screenplay and what not. But ఆయనకి ఆ క్యారెక్టర్ కానీ స్టోరీ కానీ దాంట్లో ఉన్న డెప్త్ అండ్ సోల్ కనెక్షన్ అండ్ ట్రూలీ అమేజింగ్. అండ్ అంత స్ట్రాంగ్గా వాళ్ళు సోల్ నుంచి రాసినప్పుడు ఆ స్టోరీని ఐ కెన్ ఇమాజిన్ వెన్ హీస్ నరేటింగ్. లాస్ట్ 2 years చిన్మయ్ వాజ్ ద వన్ హూ బ్రీఫ్డ్ మీ ఫస్ట్. కానీ ఆ 2 years వాళ్ళు ఎలా దాన్ని స్టార్ట్ చేశారు, ఎలా రాశారు, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ ఏదైతే చెప్పారో